Today we are discussing the video about advantages and disadvantages of HTML. అసలు HTML అంటే ఆల్రెడీ చెప్పుకున్నాము, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది దేనికి యూజ్ అవుతుంది, దేనికి యూజ్ కాదు, దాంట్లో మంచి విషయాలు ఏంటి, చెడ్డ విషయాలు ఏంటివో ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి కొన్ని అడ్వాంటేజెస్, ఇది 10 మార్క్స్కి యూజ్ అవుతుంది, 5 మార్క్స్కి యూజ్ అవుతుంది, ఎలా ఇస్తే అలా రాయాలి మనము. సో ఫస్ట్గా మనం ఏం చేస్తామంటే ఈజీ టు లర్న్ అండ్ యూస్, వైడ్లీ సపోర్టెడ్, ఫ్రీ అండ్ ఓపెన్, ఫ్లెక్సిబుల్, లైట్ వెయిట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఓకే, సర్చ్ ఇంజిన్ ఫ్రెండ్లీ. ఈ టైప్స్ అన్నీ వచ్చేసి 7 టైప్స్ ఉన్నాయి. దేంట్లో అడ్వాంటేజెస్లో ఫస్ట్గా మనకి ఏముంది అంటే ఈజీ టు లెర్న్ అండ్ యూస్. ఇది HTML అనేది ఒక బిగినర్ కూడా నిన్న నేర్చుకొని గుర్తుగా ఒక ప్రోగ్రామ్ అనేది వాడు రాయగలరు, ఒక వెబ్ పేజెస్ కూడా ఒక ఫాస్ట్గా క్రియేట్ చేయగలరు. అది ఈజీ టు లెర్న్ అనేది HTML అనేది ప్రతి ఒక్కరికి కూడా చదువు రాని కూడా ఈజీగా అర్థమయ్యి వాడు ప్రోగ్రామ్ అనేది యూజ్ చేస్తాడు అంట. అది దాని మీద ఫోకస్ పెట్టి చదివితే. సో అది ఫస్ట్ వన్, ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. దాని యూజ్ ఏంటో చెప్పాను, దాన్ని ఈజీగా లెర్న్ అంటే ఈజీగా అర్థం అవుతుంది అని. వైడ్లీ సపోర్టెడ్, ఎవ్రీ వెబ్ బ్రౌజర్ అండర్స్టాండ్స్ HTML. ఎవ్రీ వెబ్ బ్రౌజర్, ప్రతి ఒక్క వెబ్ బ్రౌజర్కి మన HTML ప్రోగ్రామ్ అనేది అర్థం అవుతుంది. అది అర్థమైందా? ఇట్ ఈస్ యూనివర్సల్ స్టాండర్డ్ ఫర్ వెబ్ పేజెస్. యూనివర్సల్ వైడ్గా మొత్తం అన్ని వెబ్ పేజెస్లో కూడా HTML అనేది ఉంది. ప్రతి ఒక్క వెబ్ పేజ్ అంటే మన గూగుల్ వెబ్ క్రోమ్స్లో వెబ్ పేజెస్ లాంటివి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ అండ్ ఓపెన్. ఈ ఫ్రీ అండ్ ఓపెన్ అంటే ఇది కాస్ట్, నో కాస్ట్ అంట. దీంట్లో ఎటువంటి కాస్ట్ అనేది పెట్టరు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఎటువంటి కాస్ట్ పెట్టరు, ఓకేనా. HTML అనేది ఎవరైనా క్రియేట్ చేయొచ్చు, ఎవరైనా ఏ పేజ్లో అయినా ఓపెన్ చేయొచ్చు కూడా. అది ఫ్రీ అండ్ ఓపెన్ అనమాట. కాస్ట్ లేకుండా నువ్వే సొంతంగా క్రియేట్ చేసుకొని నువ్వే సొంతంగా అది వెబ్ పేజెస్, వెబ్ బ్రౌజర్స్ కూడా నువ్వు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏముంది, ఫ్లెక్సిబుల్. ఈ ఫ్లెక్సిబుల్ అనేది కెన్ బి కంబైన్డ్ విత్ CSS. CSS అంటే కేస్కేడింగ్ స్టైల్ షీట్. కేస్కేడింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. దీంట్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్కటికి, 5 మార్క్స్ కిందకి వస్తాయి ఇవి. ఇది డెఫినెట్ అబ్జర్వేషన్ ఫర్ CSS, ఓకేనా. అండ్ జావా స్క్రిప్ట్ టు క్రియేట్ ఇంటరాక్టివ్ విత్ స్టైల్డ్ కంటెంట్. జావా స్క్రిప్ట్, కేస్ కటింగ్ అనేవి దేనికి ఇంటరాక్టివ్ ఏంటి అంటే స్టైల్, ఒక కంటెంట్ మీదకి ఇంటరాక్టివ్ అయ్యి ఉంటాయి. దాన్ని ఏమంటారు అంటే ఫ్లెక్సిబుల్ అని చెప్తారు. లైట్ వెయిట్. నెక్స్ట్ లైట్ వెయిట్ అంటే HTML ఫైల్స్ అనేవి స్మాల్గా ఉంటాయంట, బట్ లోడ్ అనేది ఫాస్ట్ అవుతాయంట. ఇప్పుడు ఏ లోడ్ అయినా మనము గూగుల్లో వెళ్ళి రిజల్ట్స్ చూసుకుంటాము, అదేమో చిన్న బాక్స్ మాదిరి ఉంటుంది. దాంట్లో మనం హాల్ట్గా నెంబర్ ఇస్తే మనకు ఒక పెద్ద పేజ్ లాగా ఓపెన్ అవుతుంది కదా, అది క్విక్లీ మనం డిఫరెంట్ పేజెస్ అనేవి ఓపెన్ అవుతాయి. అవి ఓపెన్ కావాలంటే మనకి ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా కావాలి, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. వాట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ మీన్స్ వర్క్స్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ ఎగ్జాంపుల్ విండోస్, మ్యాక్, లైనెక్స్ అండ్ ఎక్సెట్రా. అసలు మ్యాక్ అంటే ఏంటి అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్. ఇవన్నీ మీకు ప్రతిసారి చెప్పరు కాలేజ్, స్కూల్లో ఎక్కడైనా, కానీ మనకు ఒకసారి నేర్చుకుంటే ఇవి మనకు ఈ ప్రాక్టికల్స్లో కూడా అడుగుతారు, ఇలాంటి సమ్ అబ్జర్వేషన్స్ అనేవి. సో మనం బ్రీఫ్గా నేర్చుకోవాలి. వీటికన్నిటికీ నేను డెఫినేషన్ చెప్పేది ఎందుకంటే మీరు ఎప్పుడైనా నోట్స్ రాసుకుంటారని చెప్తున్నాను, రాసుకున్న వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాను, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. వాట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేది చెప్పాను. విండోస్, మ్యాక్, లైనెక్స్ ఇలాంటివన్నీ కూడా వర్క్ అవుతాయి, అంటే సొంతంగా వాటికంతా అవే వర్క్ అవుతాయి, ఓకేనా. ఇండిపెండెంట్ అంటే ఒక దాని మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. డిపెండ్ అంటే సింగిల్, ఇండిపెండెంట్ అంటే ఒక దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, సర్చ్ ఇంజిన్ ఫ్రెండ్లీ. వాట్ ఈస్ సర్చ్ ఇంజిన్ మీన్స్ HTML పేజెస్ ని ఇండెక్స్ లో ఎలా సెర్చ్ చేయాలి, ఆ ఇంజిన్ సర్చింగ్ అనేది ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. ఇంకా మళ్ళీ ఫర్దర్ టాపిక్లలో మనకు వస్తుంది. బట్ మేము ఇక్కడ ఏమడిగాడు, ఓన్లీ అడ్వాంటేజ్ అడిగాడు.
అడ్వాంటేజ్ ఏం చెప్పాలి, HTML పేజెస్ ఆర్ ఈజీలీ ఇండెక్స్డ్ బై సర్చ్డ్ ఇంజన్స్. ఏ ఇంజిన్ అయితే మనం సెర్చ్ చేసి ఉంటామో అది మనకి ఈజీగా వెబ్ పేజెస్ లాగా HTML పేజ్ లాగా క్రియేట్ అవుతుంది. సో ఇవి మన అడ్వాంటేజెస్ అనమాట. ఓకేనా, డిస్అడ్వాంటేజెస్ అయితే మనకి 5 ఉన్నాయి అనమాట. ఫాస్ట్గా అయిపోయి చేస్తాను నేను. డిస్అడ్వాంటేజెస్, స్టాటిక్, ఇప్పుడు చెప్పేటన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. లిమిటెడ్ ఫంక్షనాలిటీ మీరు సబ్మిటింగ్ చేసుకో, మీరు చాలా అడిగి మార్క్స్ పడిపోతాయి. మీరు సుత్తి రాస్తారు కదా అందరూ మామూలుగా నాతో సహా. Limited functionality, machine maintenance can be hard. Maintenance can be hard. No logic. Browser compatibility. ఇదంతా ఒకటే లైన్ అన్న ఇష్యూస్. సో ఇది ఫాస్ట్ అయిపోయిస్తాను ఈ క్వశ్చన్ అనేది. స్టాటిక్ పేజెస్ అంటే ఏంటో చెప్తారో వినండి. HTML alone cannot create dynamic content changes automatically. ఈ స్టాటిక్ పేజెస్ అంటే ఏంటంటే వాటిలో కంటెంట్ అనేది మనం సెర్చ్ చేస్తాం కదా, ఒకసారి వచ్చేది ఇంకొకసారి రాదంట, నిమిషానికి మారుతూ ఉంటుంది. సో వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ స్టాటిక్ పేజెస్. చేంజెస్ ఆటోమేటికల్లీ ది కంటెంట్ ఆఫ్ HTML alone అంటే ఒంటరిగా. లిమిటెడ్ ఫంక్షనాలిటీ, CSS స్టైలింగ్ అండ్ జావా స్క్రిప్ట్ అనేవి ప్రతి దాంట్లో కూడా సేమ్ టాపిక్ ఇందులో చెప్పిన అడ్వాంటేజెస్ సేమ్ అంతే. ఓకే, మెయింటెనెన్స్ కెన్ బి హార్డ్. ఈ మెయింటెనెన్స్ అనేది చాలా హార్డ్ సిచ్యువేషన్లో యూజ్ అవుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఎందుకు అలా అంటే లార్జ్ వెబ్సైట్స్ ఉన్నప్పుడు అవి మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. బట్ ఇన్ HTML ఫైల్స్ manually can be difficult, but can be easy way we can write. Sometimes it can be difficult. So that is the drawback of HTML of maintenance can be hard. No logic. అసలు లాజికే లేదంట. అసలు ప్రోగ్రామ్ ఉంటుంది, లాజిక్ లేకుండా ఉండదు. కాబట్టి ఇది ఒక డిస్అడ్వాంటేజ్ కిందకి తీసుకుంటాను. ఏమి చెప్పారు ఇక్కడ మన పాయింట్ ఏంటి అంటే HTML is not a program language. It cannot platform like perform calculations or decisions. ఒక ప్రోగ్రామ్ లాజిక్ లేనిది ఏమి క్యాలిక్యులేషన్స్ చేయలేదు, అలాగే ఏం డెసిషన్స్ తీసుకోదు. దెన్ మీకేం వస్తుంది అంటే ఎర్రర్, మీరు చేసిన తప్పు కానీ అది రాదు అని చెప్తుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి బ్రౌజర్ కంపాటిబిలిటీ ఇష్యూస్. ఓకే, సమ్ ట్యాగ్స్ ఆర్ అట్రిబ్యూట్స్ మే వర్క్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ బ్రౌజర్స్ ఆర్ ఓల్డర్ వర్షన్స్. అంటే సమ్ ట్యాగ్స్ అనేవి చెప్పాను కదా ఫస్ట్ వీడియో, ట్యాగ్స్ అంటే ఇట్లా పెడతారు అని, బాడీ, హెడర్, సంథింగ్ అండ్ ఎక్సెట్రా. ఆ ట్యాగ్స్ అనేవి అట్రిబ్యూట్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయంటే డిఫరెంట్ బ్రౌజర్స్ కి డిఫరెంట్ వర్షన్స్ గా అప్లోడ్ అవుతాయి. అంటే ఒక్కొక్క వర్షన్ లో కొన్ని పేర్లు ఉంటాయి, వాటికి మాత్రం యూజ్ అవుతాయి, అన్నిటికి యూజ్ కావు. సో దిస్ ఈజ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.